37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు కాకినాడలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భద్రత, సాంకేతికత, పరివర్తన అనే నినాదంతో ఆటో డ్రైవర్లు, స్కూల్ బస్ డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్, ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ శ్రీనివాసరావు, డీటీసీ కె శ్రీధర్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తన ఫౌండేషన్ తరపున సుమారు 2 లక్షల విలువైన బ్రీత్ ఎనలైజర్ ను డీటీడీ కె శ్రీధర్ కు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ చేతుల మీదుగా అందజేశారు. ఎన్డీఏ ప్రభుత్వం రహదారి భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని ఎంపీ సానా సతీష్ బాబు తెలిపారు. ప్రమాదాల నివారణకు కఠినమైన చట్టాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తోందన్నారు. ప్రమాదాలకు గురైన వారికి ప్రభుత్వ పథకాల ద్వారా 1.5 లక్షల వరకు ఉచిత వైద్యం, మరో పథకం ద్వారా 2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రమాద బాధితుల్ని ఆసుపత్రికి తరలించిన వారికి 25,000 ప్రోత్సాహకం ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. తరచూ ప్రమాదాలకు కారణమయ్యే డ్రైవర్లపై లైసెన్స్ రద్దుతో పాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆటో, బస్ డ్రైవర్లు రోడ్డు నియమాలు పాటించడంలో నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. ఈ భద్రతా మాసోత్సవాలు జరుపుకుంటే జనవరి 1 నుంచి 31 వరకు జరిగే ఇది మీ భద్రత కోసం చేసే కార్యక్రమం. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఈ భద్రత విషయంలో చాలా పెను మార్పులు తీసుకొచ్చింది. అందుచేత ఈ అవేర్నెస్ మీకు కలగాలని చెప్పే ఉద్దేశంతో ఈవేళ ఈ భద్రతా మహాసోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో ప్రత్యేకంగా 3 పథకాలు మీకు చెప్పవలసింది ఏంటంటే, ఎవరైనా ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు వారికి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ప్రత్యేకంగా గవర్నమెంట్ ఒక పథకం తీసుకొచ్చింది. వారికి ఏ విధమైన రసీదు, ఏ విధమైన ఇన్సూరెన్సు ఏమీ లేకుండా 1,50,000 రూపాయలు మీకు కలెక్టర్ గారు శాంక్షన్ చేయ 24 గంటల్లో చికిత్స నిమిత్తం శాంక్షన్ చేయడం జరుగుతుంది. కంటిన్యూగా 5 సార్లు యాక్సిడెంట్లు ఉంటే మీ లైసెన్స్ పర్మనెంట్గా రద్దు. అట్లాగే ప్రభుత్వం యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ విక్టిమ్కి యాజ్ ఎర్లీ యాజ్ గోల్డెన్ అవర్లో చేయాలని చాలా మంచి పథకాలు తీసుకుని క్యాష్లెస్గా 1,50,000 తేవడం జరిగింది. అలాగే జాయిన్ చేసిన అతనికి రహవీర్ అనే అవార్డుతో పాటు 25,000 రూపాయలు క్యాష్ అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని మీలో చాలా మందిని నేను 2-3 సార్లు కలిసి ఉంటాను. ఇప్పటికీ ఒకసారి మీటింగ్కి పిలిచున్నాము డిపిఓలో ఐ థింక్ ఫస్ట్ టైం పిలిచుంటాం మిమ్మల్ని మీటింగ్. అంతకుముందు ఎవరైనా పిలిచారా? డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో ఎవరైనా పిలిచి కూర్చోబెట్టి మీతో మీటింగ్ ఇంతకుముందు పెట్టలేదు కదా ఎవరు. అట్లనే రోడ్ మీద ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ కూడా మిమ్మల్ని 2-3 సార్లు కలిసి ఉంటాను నేను. మన కాకినాడ డిస్ట్రిక్ట్లో అన్లైక్ విజయవాడ ఆర్ వైజాగ్ ఎక్కువ సిటీ బస్ పెనిట్రేషన్ లేదు.